మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నామా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకొస్తుంది. తర్వాత సమర్థ సంకల్పాలు. ఏం ఆలోచించాలి అన్నది సహజంగా కొంత మురళి చదివి అభ్యాసం చేసి చేయాల్సిన విషయాలివన్నీ. పురుషార్థం అంటేనే అది చేయాల్సింది. సో, ఇప్పుడు మనం ఏదైతే రోజు ఆ పిల్లల పెంపకం గురించి అని చెప్పి చెప్పుకుంటున్నామో, ఈ సంకల్పాలు చేస్తాము. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్‌లో ఈ సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో, అవి ప్రాక్టికల్‌కి వస్తున్నాయా లేదా అన్న చెకింగ్ మన కుటుంబ సభ్యుల మీదే చూసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పట్ల గూడా ఏ రకంగా ఎందుకంటే శరీరం చిన్నపిల్లల శరీరం గాని, ఆత్మ చిన్న పిల్లలు కాదు. ఆ పిల్లలు గూడా వాళ్ళ జర్నీలో వస్తున్నారు. మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు బాబా. మెట్ల చిత్ర జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. సో, మనమంతా సృష్టి చక్రంలో మెట్లు దిగుతూ వచ్చామంటే, ఈరోజు మన ఇంట్లో ఉన్న పిల్లలు గాని, మన ఉద్యోగాలు చేస్తుంటే స్కూల్‌లో పిల్లలు గాని, ఎక్కడైనా పిల్లలు గాని, వాళ్ళు మెట్లు దిగుతూ వచ్చారు. ఆత్మాన్న స్థితి అన్ని వయసుల వాళ్ళ పట్ల ఉండాలి. శరీరం చిన్న పిల్లల శరీరమైనా అవ్వచ్చు, వయసులో పెద్దవాళ్ళ శరీరమైనా అవ్వచ్చు. ఎవరిదైనా కానీ అంతా ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవడం అంటే అందరూ సృష్టి చక్రంలో మెట్లు దిగుతూ వచ్చారన్న విషయాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనంటే, ఇక్కడ మన ప్రవర్తన ఆత్మిక స్థితిలో పూర్తిగా బాబా సమానంగా ఉండాలి. ఎక్కడ గూడా మనము వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు. రికార్డింగ్ రాంగ్‌గా జరగొద్దు అని అనుకుంటే ప్రతి ఆత్మ పట్ల ఆత్మిక దృష్టే ఉండాలి. ఇవెందుకు చెప్తున్నామంటే, చేసేటప్పుడు సంకల్పాలు చేసేస్తున్నారు గానీ, ఆ రికార్డింగ్ ఆత్మలో జరిగేటప్పుడు కుటుంబ సభ్యుల పట్ల ప్రవర్తన ఏదైతే ఉందో, ఒకవేళ ఉన్నతంగా ఉంటే మరీ మంచిది. సంతోషించాల్సిన విషయమే. లేదు అని అనుకుంటే మాత్రము, మీ ప్రాక్టికల్ లైఫ్ ఏదైతే ఉందో, అది మీరు సహజంగా చేస్తుంటారు. రిపీటెడ్‌గా చేస్తుంటారు కాబట్టి, అది సంస్కారం అయిపోతది. అందుకే ఈసారి ఇంత మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు కర్మ ఫిలాసఫీ చెప్పుకున్నప్పుడు ఇంట్లో అన్నయ్య అని చెప్పి, అత్తగారి నుంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పుకున్నాం. ఇప్పుడు పిల్లల ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పుకుంటే, పిల్లల్ని ఆధారంగా తీసుకొని ఏం రికార్డ్ చేసుకుంటున్నారు? పిల్లల పట్ల ఒకవేళ మనం పిల్లల్ని గనక భయపెడుతున్నాము, భయపెడితేనే వాళ్ళు చేస్తారు అనంటే భయం రికార్డ్ అవుతోంది. ఎక్కడ రికార్డ్ అవుతోంది? సపోజ్ ఉదాహరణకి ఆలోచించేటప్పుడు పిల్లల్ని భయపెడితే, బెదిరిస్తేనే వాళ్ళు చదువుకుంటారు. పిల్లల్ని భయపెడితేనే వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు క్రమశిక్షణలో ఉంటారు. అని చెప్పి వాళ్ళని భయపెట్టాము అనుకుందాం. సో, భయం అన్నది ఎక్కడ రికార్డ్ అయింది? ఎవరికి రికార్డ్ అయింది? సపోజ్ తల్లి పిల్లల మధ్యల జరుగుతున్న సంఘటన అనుకుందాం. సో, భయం అన్నది రికార్డ్ అయిన సంస్కారం ఏంటి ఇక్కడ పిల్లల్ని పెడతా అంటే భయమై సంస్కారం రికార్డ్ అవుతుంది. సో, ఎవరికి రికార్డ్ అవుతోంది ఇద్దట్లో? ఓసారి ఇప్పుడు మెసేజ్ చాట్ పెట్టండి. మీ అండర్‌స్టాండింగ్ చూద్దాం. భయం ఎవరిలో రికార్డ్ అవుతోంది? తల్లిలో రికార్డ్ అవుతోందా? పిల్లలో రికార్డ్ అవుతుందా అన్నది క్వెషన్. సంస్కారం అయితే భయము. ఎందుకంటే మీరు భయపెడుతున్నారు కాబట్టి. భయపెట్టి పనులు చేయిస్తాం అంటున్నారు. సో, ఈ భయమన్న సంస్కారం తల్లిలో రికార్డ్ అవుతోందా? పిల్లల్లో రికార్డ్ అవుతోందా?
ఆన్సర్స్ పెట్టినప్పుడు చూసారు కదా, ఒకరు పిల్లల్లో అన్నారు, ఒకరు తల్లిలో అన్నారు, ఒకరు ఇద్దరిలో అన్నారు. యాక్చువల్ గా ఇద్దరిలో రికార్డ్ అవుతుంది. భయపెట్టే సంస్కారం తల్లిలో ఉంది, అది పిల్లలకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇదే మీకు అర్థం కావడం కోసమే నేను ఈ ప్రశ్న అడిగింది. ఎందుకంటే డ్రామా పట్ల నిశ్చయం ఉండి డ్రామాలో రికార్డింగ్ నడుస్తుంది అంటున్నారు. ప్రతి నిమిషం ఈ పాయింట్ వచ్చేసాలి. ఈ రోజు ఎవరెవరైతే ఇద్దరిలోనూ రికార్డ్ అవుతుంది అనేది రైట్ ఆన్సర్. ఎవరెవరైతే తల్లిలో రికార్డ్ అవుతుందని, కొంతమంది పిల్లల్లో రికార్డ్ అవుతుందని, ఇలా సింగిల్ గా, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లి భయపెట్టింది. ఇక్కడ భయపెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ తల్లిలో భయం అన్న సంస్కారం ఉంది. సో భయపెడితే పిల్లలు వింటారు, చేస్తారు అన్న ఒక తమో ప్రధాన విధిని ఉపయోగించింది అక్కడ పిల్లల చేత పని చేయించడానికి. సో అప్పుడు రికార్డింగ్ లో ఏమవుతుంది అంటే మీ నుంచి భయం యొక్క తరంగాలు, అలలు వెళ్తున్నాయి. సో నేను రోజు మనసా సేవ చేయించేటప్పుడు ఈ పాయింట్ ని ఎన్నో సార్లు చెప్తున్నాం. ఏమని? మీ నుంచి తరంగాలు వెళ్తున్నాయి. ఆలోచన యొక్క తరంగాలు, అలలు. కాసేపు మనం ఇంగ్లీష్ భాషని పక్కన పెట్టేసుకుందాం, ఈ వైబ్రేషన్స్ అన్న పదాన్ని. వైబ్రేషన్స్ అన్నది ఇంగ్లీష్ పదము. తెలుగులో బాబా ఆలోచన యొక్క తరంగాలు. సో పిల్లల్ని భయపెడితేనే వింటారు, చేస్తారు. ఈ పాయింట్ ఎందుకు ఈ రోజు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనసా సేవ చేస్తున్నారు తప్పితే ప్రాక్టికల్ లైఫ్ ఉండట్లేదు. నాలోని శాంతి యొక్క, ఈ రోజు నేను ఈశ్వరీయ సేవ కోసం ఈ భూమిపై అవతరించాను. నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని. కుటుంబ సభ్యులతో నాకున్నది కర్మబంధన కాదు, సేవా సంబంధం అంటున్నారు, ఇల్లు శివాలయం అంటున్నారు. మరి అటువంటి చోట పిల్లల్ని ఎందుకు భయపెడుతున్నాము? పిల్లల్ని భయపెడితే పనులు చేస్తారు అనంటే, బాబా పెట్టిన పద్ధతి ఏంటి? పిల్లలకి శక్తినివ్వండి అంటున్నారు. ఆ శక్తిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, తల్లిదండ్రుల దగ్గర లేదు కాబట్టి. లేదు కాబట్టే ఈరోజు ఈ యుగంలో బాబా అవతరించి మనకి సబ్జెక్ట్ చెప్తున్నారు. మరి చెప్పేటప్పుడు అది ప్రాక్టికల్‌కి రావాలి కదా! సో చేసేటప్పుడు యోగం చేసేస్తున్నాము, సంకల్పాలు చేసేస్తున్నాము అని చెప్పి ఆ చేస్తున్నామన్నదే చూస్తున్నారే తప్పితే మరి ప్రాక్టికల్ లైఫ్ ఏమైపోయింది? ఈరోజు శక్తినిచ్చి పిల్లల చేత పనిచేయడం అన్నది ఈజీ పద్ధతి యాక్చువల్‌గా. పిల్లల్ని కొట్టి, తిట్టి చెయ్యడం అన్నదే టఫ్ పద్ధతి. పిల్లలకి శక్తినిచ్చే ఈజీ పద్ధతి అన్నది ఒకటి ఉంటదన్న విషయాన్ని మనం యాక్చువల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూడలేదు. ఆ పద్ధతిని, ఆ ధర్మ మార్గాన్ని ఏదైతే ఉందో, ధర్మం అంటే ఏంటి? నేను రోజంతా అందరికీ శక్తినిస్తూ పోతే, శాంతినిస్తూ పోతే అది ధర్మ మార్గం. నేను భయపెడుతూ పోతున్నాను, బెదిరిస్తూ పోతున్నాను. సో ఏమన్నంటే మా ఉద్దేశం మంచిదంటున్నారు. ఉద్దేశం మంచిదే, కానీ విధి కరెక్ట్ కాదు కదా! సో పిల్లలు ఉన్నతి చెందాలన్న ఉద్దేశం మంచిదే. కానీ ఆ విధిలో పిల్లల్ని భయపెట్టేస్తున్నామంటే శక్తి తగ్గిచ్చేసాం కదా! సో అన్నిటికన్నా మనిషిని బాగా వీక్ చేసేసి, ఎమోషనల్‌గా అంటే మానసికంగా వీక్ చేసే ఫీలింగ్ ఏదన్నా ఉందంటే అది భయమే. ఈరోజు మన రోగాలకి కారణం గూడా మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. భయము, ఆ తర్వాత క్రోధమే. సో ఈరోజు పిల్లలకి ఆ రకంగా శక్తి ఇవ్వాలి అనంటే మన దగ్గర ఆ శక్తి ఉండాలి. మనకెక్కడి నుంచొస్తది ఆ శక్తి? బాబా నుంచొస్తది. సో అందుకే క్లాసులు పెట్టి మరీ మరీ చెప్తున్నాము. మీ మనసా సేవకి, మీ ప్రాక్టికల్ లైఫ్‌కి పొంతన ఉండాలి. ఇది గనక ఒకవేళ చేస్తున్నారంటే ఓకే. రైట్. సో ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఇద్దరికీ రికార్డ్ అవుతుందంటే సబ్జెక్ట్ కరెక్ట్ అండర్‌స్టాండింగే ఇద్దరికి. ఎందుకంటే ఈ రోజు నాలోని శాంతి ఇల్లంతా వ్యాపించిందంటే, శాంతి వాయుమండలంలో ఉన్న వాళ్ళంతా శాంతిని గ్రహిస్తారు. సో మీరు భయం యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేస్తే ఇంట్లో ఉన్న పిల్లలు గాదు గదా! ఇంట్లో ఉన్న అందరికీ వ్యాపిస్తదది.
సో ఇంట్లో అందరిని భయం యొక్క తరంగాలు పిల్లల పట్ల భయపెట్టొచ్చు. కానీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరి భయం వల్ల తల్లే ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే తనే భయం క్రియేట్ చేసింది కాబట్టి, ఆ భయం యొక్క ప్రభావం ఫస్ట్ మనసు మీద పడతది. సో శాంతి, సంతోషం, ఖజానాలు మర్చిపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ భయం యొక్క ప్రభావము తనువు మీద పడ్డప్పుడు తనువు రోగమయం అయిపోతది. ఆ తర్వాత సంబంధాలు చెడిపోయాయి. ఎందుకంటే పిల్లల్ని భయపెట్టేసారు కాబట్టి పిల్లలు నోరు మూసేస్తారు. చిన్న పిల్లలు తిండి కోసం ఆధారపడి ఉన్నారు కాబట్టి నోరు మూసేస్తారు. సో సంబంధం చెడిపోయిందక్కడ. ఆ తర్వాత ప్రకృతి. సో వాయుమండలాన్ని గూడా ఇచ్చేశారు. సో ఒక సంఘటన తల్లి పిల్లల మధ్యలో జరిగేది తల్లి మీద, పిల్లల మీద, ఇంట్లో వాళ్ళ మీద. సో వాయుమండలం తయారు చేసినప్పుడు ఇటు తల్లి ఆరోగ్యము పాడైపోతుంది, పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. చూస్తే పిల్లల ఆరోగ్యం ఇదైపోతుంది, అదైపోతుంది, ఇలా అయిపోతుందని తాయెత్తులు కట్టుకుంటూ కూర్చుండిపోతారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకుని మనం మనసా సేవ ఏం చేస్తున్నాము? ఇవన్నీ ఏంటంటే ఒక అవేర్‌నెస్‌తో చేయాల్సినది. కూర్చుని ఏదో సాధనలు, తపస్సులు చేసేసేవి కావు. అవేర్‌నెస్, అవగాహనతో చేయాల్సిన పనులు. సో ఎందుకంటే మీరు ఇంత మనసా సేవ ఒక గంట సేపు చేసి, ఆ తర్వాత రోజంతా పిల్లల్ని భయపెట్టేస్తే సపోజ్ ఉదాహరణకి 3-4 మీరు సంకల్పాలు చేశారు. ఇక మన రొటీన్‌లో పైనుంచి దిగాము, ఇల్లు సేవాస్థానము, శివాలయం ఇవన్నీ చెప్పేస్తూ ఉంటే చేసేస్తూ ఉన్నారు ఓ గంట సేపు. ఈ గంట తర్వాతంతా పిల్లల్ని భయపెట్టారే అనుకుందాం. సో ఇంట్లో శాంతి శక్తి డామినేటింగ్ ఉంటుందా? భయం యొక్క తరంగాలు ఏవి ఎక్కువగుంటాయి? ఇప్పుడు పెట్టండి చాట్‌లో. 3-4 దాకా మీరు ఇంటి యొక్క వాయుమండలం కోసమని యోగం చేసి, మనసా సేవ చేసి, ఆ తర్వాత రోజంతా పిల్లల్ని భయపెడుతూ పోతే ఇంట్లో శాంతి తరంగాలుంటాయా? భయం తరంగాలుంటాయా? సబ్జెక్ట్ చూస్తే అర్థమైనట్టే అనిపిస్తది గానీ, ఆన్సర్‌లు పెట్టాల్సొచ్చినప్పుడు చూస్తున్నారు గదా! తప్పుడు ఆన్సర్‌లు గూడా వచ్చేస్తున్నాయి. అసలు నేను అందరూ రైట్ ఆన్సర్ పెడతారనుకున్నాను గానీ, ఉత్త తల్లిలోనే వస్తదని కొంతమంది, పిల్లలకే వస్తదని కొంతమంది పెట్టడం అన్నది చూస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా ఇంకా చాలా మందికి దిగలేదనిపిస్తోంది. సో, కాబట్టి కొంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఆన్సర్‌లు పెడుతూ పోండి. రైట్ ఆన్సర్ అయితే మంచిది. రాంగ్ ఆన్సర్ అయితే సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న మనసా సేవ వల్ల అక్కడ వాయుమండలం తయారవ్వాలి. సో, తల్లిలో రికార్డ్ అవుతుందా? పిల్లలో రికార్డ్ అవుతుందా? అన్న దానికి రైట్ ఆన్సర్ పెట్టినోళ్ళు చాలా తక్కువున్నారు. సో, ఇక్కడ ఏమవుతుంది? భయం యొక్క తరంగాలు డామినేట్ అయిపోతాయి. మరి భయం యొక్క తరంగాలు డామినేట్ అవుతున్నాయి అంటే మరి మీరు నాలోని భయం యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. భయం యొక్క తరంగాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి అనేసి మరి మీరేమి అలాంటివి కూర్చొని చెయ్యట్లేదు గదా! మరి చెయ్యకపోయినా గానీ తరంగాలు ఎళ్ళిపోతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఆత్మ నుంచి సహజంగా ఎళ్ళిపోతది. అందుకే దీన్ని బాబా సహజ మార్గము, సహజంగా జరుగుతాయి అన్నీ అంటారు. సో, మరి ఈ రకంగా మనం 3-4 ఎందుకు ఈ రకంగా మనసా సేవ పెట్టుకున్నాము అనంటే, ఆ విధిని తెలియచేస్తూ అటొక పక్క అభ్యాసము జరిగిపోవాలి. ఇంకో పక్క సేవ గూడా జరిగిపోవాలి. ఆ తర్వాత శుభకామనలు. బాబా జ్ఞానం వెళ్ళాలని చెప్పి శుభకామనలు ఏవైతే ఉన్నాయో, అవి మనము ఈ గంట సేపు అంటే బ్రాహ్మణులందరూ కలిపి ఒకే సంకల్పం చేసి కలియుగి పర్వతాన్ని ఎత్తమని చెప్పారు. సో, అందరూ కలిపి ఒక్కసారి శ్రేష్ఠ కామన చేసినప్పుడు, ఆ కామన యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు, అటువంటి పరిస్థితులు గూడా వచ్చి, ఆ రకంగా పరివర్తన అన్నది జరిగి, సంకల్పం ద్వారా సిద్ధి జరుగుతదంటారు. ఇది యాక్చువల్‌గా మనం ఈ రకంగా 3-4 దాకా మనసా సేవ అని కార్యక్రమం పెట్టుకోవడానికి కారణము. ఆ తర్వాత రాత్రి పూట గూడా ఈరోజు రాత్రి మళ్ళీ మనం ఏదైతే దివ్య బుద్ధి అని చెప్పేసి సగం వరకే చెప్పుకున్నామో, ఆ దివ్య బుద్ధి క్లాస్ గూడా చెప్పుకుందాము. సో, ఇప్పుడు మీకు దీని మీద మనసా సేవ మీద క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఒక్కసారి మన ఇంటి యొక్క వాయుమండలాన్ని
సో, ముఖ్యంగా రాంగ్ ఆన్సర్స్ ఎవరైతే పెట్టారో, వాళ్ళు మనసా సేవ చేసేటప్పుడు ధ్యాస పెట్టి చేస్తారు. ఆ తర్వాత 3, 4 అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్‌లో గూడా ఇప్పుడు ఏ సంకల్పాలు చేశారో, వాటి అనుసారంగా మీ ప్రవర్తన ఉందా? కార్య వ్యవహారాల్లోకి ఈ దైవీ గుణాలను తీసుకొచ్చారా? అన్నది చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇంటి యొక్క ఎందుకంటే ప్రతి ఇల్లు ఒక శాంతి కుండం అయిపోవాలి. ప్రతి ఇంట్లో ఒక బ్రాహ్మణాత్మ ఉండాలి. ప్రతి ఇల్లు ఒక లైట్ హౌస్, మైట్ హౌస్ అయిపోవాలి. అది జరగాలి అంటే ఫస్ట్ మనకిక్కడ అవగాహన ఉండాలి. మనం చేసే తరంగాలు మనలో రికార్డ్ అవుతున్నాయా? పిల్లల్లో రికార్డ్ అవుతున్నాయా? ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఉదాహరణలో తల్లి భయపెడితే తల్లి నుంచి పిల్లలుగా ఇద్దరినే పెట్టాను. కానీ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు గూడా గ్రహిస్తారు. ఎందుకంటే తరంగాలు కాబట్టి. అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మన సిగరెట్ స్మోకింగ్ టైపు. ఈరోజు ఎవరైనా సిగరెట్ స్మోక్ చేస్తుంటే ఆ స్మోక్ అన్నది, ఆ పొగ అన్నది అక్కడ ఉన్నోళ్ళందరూ ఏ రకంగా అయితే దాన్ని ఇచ్చేసేస్తారో, పీల్చేస్తారో, ఈ తరంగాలు అంతే. ఎవరైనా పర్టిక్యులర్‌గా బాబా స్మృతిలో ఉండి, ఆత్మాన్న స్థితిలో ఉండి, యోగరూపి కవచం ఏమన్నా వేసుకుంటే వాయుమండలానికి ప్రభావితులు కారు గానీ, అదర్‌వైజ్ చాలా మటుకు అందరూ పరచింతనలోనే ఉంటారు కాబట్టి, ఈ రోజు తల్లి పిల్లల్ని తిడుతోంది, కొడుతోంది అంటే ఇంచుమించు అందరి ధ్యాస అక్కడే ఉంటది. ఇంట్లో వాళ్ళది. ఇంక తల్లి ఇంకా గట్టి గట్టిగా అరిచింది, పిల్లలు గట్టి గట్టిగా ఏడ్చారంటే పక్క వాళ్ళ ధ్యాస గూడా ఇటే ఉంటది. అబ్బా! పిల్లలు ఏడుస్తున్నారు వినిపిస్తుంది. సో, కాబట్టి తరంగాలన్నీ క్యాచ్. ఇప్పుడు మావన్నీ ఇక్కడ అపార్ట్‌మెంట్‌లు. ఈ పిల్లలు ఎక్కడన్నా ఫ్లాట్‌లో ఏడుస్తున్నారంటే మా వరకు వినిపిస్తూ ఉంటాయి. సో, అప్పుడేమవుతుంది? ఆ పిల్లల ద్వారా తరంగాలు వ్యాపిస్తున్నాయి. ఆ పిల్లల ఏడుపుకి కారణం తల్లి భయపెట్టేయడమో, తిట్టడమో, కొట్టడమో. సో, అంటే ఎంతమంది ప్రభావం అంటే మనకు తెలిసే ఎంతమందికి తరంగాలెళ్తున్నాయంటే ఇంకా ఆ తర్వాత అవి అలా వెళ్తూ ఉంటాయి. సో, ఈ రకంగా తల్లి పిల్లల్ని భయపెట్టడము, తిట్టడము, కొట్టడము. దీనివల్ల ఇంకా యొక్క సంస్కారం గూడా స్ట్రాంగ్‌గా రికార్డ్ అవుతోంది. భయమన్న సంస్కారమే కాకుండా ఇంకొక సంస్కారం గూడా రికార్డ్ అవుతుంది. అది ఏం సంస్కారం అన్నది ఒకసారి ఆలోచించి పెట్టండి. ఇవన్నీ నేను ఏవైతే క్లాసుల్లో చెప్పానో ఆ క్వెషన్సే అడుగుతున్నాను. కర్మ ఫిలాసఫీ అప్పుడు గూడా చెప్పాము. సో, భయమన్న సంస్కారం కాకుండా ఇంకే సంస్కారం రికార్డ్ అవుతోంది. తొందర ఏం లేదు. నిదానంగా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఇది క్లాసు. మనము నేర్చుకుంటున్నాము. సో, భయము కాకుండా ఏమేమి సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయో అన్నది ఆలోచించి ఒకటే ఆన్సర్ అని కాదు పెట్టొచ్చు. 2, 3 కాదు 4, 5 కూడా పెట్టొచ్చు. మీ ఎంత దూరం వరకు మీరు ఆలోచించగలరో చూసుకోండి. అంటే ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే బుద్ధి పనిచేస్తూ ఉంటది. షార్ప్‌నెస్ వస్తది. పిల్లలని తిట్టడము, కొట్టడము దీనివల్ల ఏ సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి?
సో రైట్ రాంగ్ అని ఉండదు. మీరు ఎంతవరకు మీరు ఆలోచించగలరు. ఎందుకంటే ఇది క్లాసు. సో ఇప్పుడు గనక మీరు ఆలోచించగలిగితే పిల్లల పట్ల ప్రవర్తించేటప్పుడు కూడా అవగాహనతోటి ప్రవర్తిస్తారు. సో అయిపోయిందా పెట్టడం అందరూ? సో క్రోధం యొక్క సంస్కారము రైట్ ఆన్సరే, త్రమోగుణము కరెక్టే, ద్వేషము కరెక్టే, వ్యర్థము, అసహనము, అసురీ సంస్కారాలు, ఆజ్ఞలుగా ఉండేంటి వ్యర్థ సంస్కారాలు, బలహీన సంస్కారము, అశాంతి, క్రోధం, భయం. బాబా చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళే సంస్కారం క్రోధము. సో ఒక జ్యోతి యొక్క ఇచ్చారు ఆన్సర్ ఏమంటే హింస. ఈ రోజు ఇళ్లలో గాని సమాజంలో గాని హింస పెరిగిపోవడానికి కారణము ప్రతి ఇంట్లో పునాది పడింది. ఎక్కడ చూడు హింస, మాటలతోటి హింస, చేతలతోటి హింస. సో ఈ హింస జరగడానికి కారణము వెనక ఈ క్రోధము, ద్వేషము, రెస్పెక్ట్ లేకపోవడము. తర్వాత నేను గ్రూప్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ గురించి వస్తుందో. సో ఆ వీడియో ఓపిక చేసుకొని చూడండి, ఒక 2-3 డేస్ టైం తీసుకొని ఎందుకు ఆ రకంగా పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు అన్నది కూడా ఆలోచించండి. ఎందుకంటే కర్మక్షేత్రంలో మీరు ఉంటారు కాబట్టి ఇవన్నీ మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు. ఈ రోజు మన దృష్టికి వచ్చింది ఒక విషయము అని అంటే దాన్ని మనం ఏ రకంగా సరిదిద్దాలి. సో రాత్రి దివ్య బుద్ధి గురించి చెప్పేటప్పుడు నేను సిగరెట్ స్మోకింగ్ ఏ రకంగా ఆపుతారు అంటే దివ్య బుద్ధి అన్న సబ్జెక్ట్ సగమే చెప్పి సిగరెట్ అన్న ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లైన్స్ మీద మీరు ఆలోచించి ఈ డ్రగ్స్ అన్న ఏదైతే నేను వీడియో పెడతానో అది చూసి ఏ రకంగా అంటే మనం చేయవలసిన సేవా కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతి చోట ఏమైపోతుందంటే ఈ డ్రగ్స్ ఇది ఎక్కువైపోతుంది. సో దాని వల్ల పిల్లలు కూడా బలైపోతున్నారు. ఎప్పుడు చూసినా చాక్లెట్లు తినడం, ఆ మత్తులో ఉండిపోవడం. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కడ చూడు ఇప్పుడంతా చాక్లెట్లనే పెట్టొచ్చేస్తోంది. సో చాక్లెట్లు అలా వేసుకోవడం, ఎప్పుడు చూసినా నిద్రలు మత్తులోనే ఉండిపోతున్నారు. సో దానికి సంబంధించే వీడియో పెడతాను, రాత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుద్ధి గురించి. సో ఇప్పుడు ఇది మన బేస్ అన్నమాట. సో ఓవరాల్ గా భయము, క్రోధము, అసహ్యము ఇట్లాంటి సంస్కారాలన్నీ రికార్డ్ అయి అది ఏమవుతోంది యాక్షన్ లెవెల్లోకి వచ్చేసరికి మాటల ద్వారా హింసిస్తున్నాము, చేతల ద్వారా కూడా హింసిస్తున్నాం. అంటే వైలెన్స్ పెరిగిపోతుంది, హింస పెరిగిపోతా ఉంది. సో ఈ ఆన్సర్స్ అన్ని రైటే, కానీ అందరు ఏంటంటే కొంచెం చెప్తూ పోయారు. కానీ ఓవరాల్ గా మీకు సంపూర్ణ జ్ఞానం వచ్చేయాలి. ఈ రోజు మన ఇంట్లో మన ఇల్లు ఒక సేవాస్థానం అయినప్పుడు, ఒక శివాలయం అయినప్పుడు, మనము ఈశ్వరీయ సేవాధారులం అయినప్పుడు మనం దేనికి పునాది వేస్తున్నాము? సో ఇప్పుడు అర్థమవుతుందా మనం దేనికి పునాది వేసి మన సేవాస్థానం నుంచి ఏమేమి తరంగాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. సో బాబా చెప్పింది అసలు కోపం తెచ్చుకోవడము, అరవడము, కొట్టడము, తిట్టడము శ్రమతో కూడుకున్న పనులు. పిల్లల విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే మనమే ఒకసారి కాసేపు కోపం తెచ్చుకున్నామే అనుకోండి, ఎంత డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. మానసిక లెవెల్లో గాని గట్టిగా అరిచేసి కోపం వచ్చి అరిచేసామంటే చాలా మంది గొంతు పోతుంది, ఆవేశాలు వచ్చేస్తాయి, బీపీలు పెరిగిపోతుంటాయి, తలనొప్పి, తిరుగుడు, ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయి దానివల్ల. సో ఇంత అంటర్గో అయ్యే కన్నా ఆ శాంతి శక్తి బాబా ఇచ్చేటప్పుడు ఆ శాంతి యొక్క తరంగాలు ఇంట్లో వ్యాపింప చేస్తే ఆ తరంగాల్లో ఉన్న వాళ్ళు శాంతితోటి వ్యవహరిస్తారు కదా.
సో, ఈ రోజు పిల్లలు ఎగ్జామ్స్ అని చెప్పి టెన్షన్ అని ఎన్నో అండర్‌గో అయితున్నప్పుడు, మనం అటువంటి వాయుమండలాన్ని వాళ్ళకి తయారు చేసి ఇస్తే, ఆ శాంతి వాయుమండలంలో శాంతిగా చదువుకున్నప్పుడు వాళ్ళకి శ్రమ తగ్గుతది. రిజల్ట్ ఎక్కువగొస్తది కదా! మనమే అరిచేసి, మనమే టెన్షన్ పడిపోయి, మనమే వాయుమండలాన్ని తయారు చేసేసి నేనన్నీ చేసేస్తాను గానీ, ఇంట్లో వాళ్ళంతా పర్ఫెక్ట్‌గా ఉండాలంటారు. ఇంట్లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మనము పర్ఫెక్ట్ ఉండాలి కదా! సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన మనసా సేవ, మన ప్రాక్టికల్ లైఫ్ 2 మ్యాచ్ అవ్వాలి. ఇది ఇంతవరకు నేను చెప్పిన దాని యొక్క వెనకాలున్న మోటివ్. సో, కాబట్టి ఇప్పుడు మనసా సేవ చేద్దాము. సో, ఆన్సర్స్ అయితే రైటే. చాలా మటుకు మీ ఫోకస్ అంతా సంస్కారాల మీదకొచ్చింది. సంతోషించాల్సిన విషయమే. సో, కానీ మొత్తం ఏమేముందా అని పరిశీలించగలిగితే, ఆ పరిశీలించినప్పుడు మనం తీసుకున్న ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మార్చడము, పరివర్తన చెయ్యడము, అధర్మాన్ని సమాప్తి చేయడము అన్నది ఈజీ అయిపోతది. అందుకోసమని ఈ అవగాహన అన్నది మనకి అవసరం. తర్వాత ఇక్కడ ఇంకొక రీజన్ తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ లేకపోవడము, చేయడము. యెస్. ఎందుకు రెస్పెక్ట్ లేదు? తల్లి కొట్టినా ఇప్పుడు తల్లి నేను ఎంతో మంచి ఉద్దేశంతోటి వాళ్ళ ఉన్నతి కోసం కొడుతున్నాను అని అన్నప్పుడు పిల్లల్లో రెస్పెక్ట్ ఎందుకు పోతోంది? ఒకసారి ఆలోచించి పెట్టండి. ఇది గూడా ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మాకు రెస్పెక్ట్ లేదని జెప్పేసి అదొక పెద్ద చెప్తున్నా గదా! అసలు అన్ని సమస్యలకు కారణం రెస్పెక్ట్ అనే ఉంది. ఈ పాయింట్ అందరికి అర్థం గావాలి. ఇప్పుడు ఎంతమంది కరెక్టర్స్ ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటి? ఎందుకు అటువంటి పరిస్థితొచ్చింది? ఈ ప్రశ్నకు ఆన్సర్ కరెక్ట్‌గా పెడితే చాలా మటుకు మీకు సబ్జెక్ట్ అర్థమైనట్టే. ఆలోచించి పెట్టండి. తొందర ఏం లేదు. నిదానంగా ఆలోచించండి. ఇది క్లాసు మనది లెర్నింగ్ పీరియడ్ ఇది నేర్చుకుంటున్నాము. పిల్లలు ఎందుకు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వటం లేదు? చలో అందరూ పెట్టేసారనుకుంటున్నాను.
చలో ఇప్పుడు ఆన్సర్‌కి వద్దాము. ఆన్సర్స్ అయితే రైటే. సో, ఇప్పుడు ఈ ఆన్సర్స్ ఏవైతే పెట్టారో, తల్లిదండ్రులు పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడంలో తిరిగి రావట్లేదు. తర్వాత బాబా పట్ల మనం ఆజ్ఞాకారులం కాదు కాబట్టి, పిల్లలు గూడా ఆజ్ఞాకారులు అవ్వట్లేదు. ఆన్సర్ రైట్. సో, దీని వెనక ఉన్న బాబా మహావాక్యం ఏంటి చెప్పండి? అంటే చట్టం ఏం చెప్తోంది? ఈరోజు మీరు రెస్పెక్ట్ ఆన్సర్స్ ఏవైతే పెట్టారో రైట్ ఆన్సర్సే. సో, మీరు రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు రెస్పెక్ట్ ఇస్తారు. తల్లిదండ్రులు ఇవ్వకపోవడం వల్ల పిల్లలు ఇవ్వటం లేదు. అవునా? సో, ఈ రకంగా నడవడానికి వెనక ఉన్న చట్టం ఏంటి? బాబా మహావాక్యం ఏంటి? బేస్ రూల్ ఏంటి? అర్థమైందా ప్రశ్న? ఈరోజు తల్లిదండ్రులకు గౌరవం దక్కకపోయే పరిస్థితి రావడానికి కారణము వాళ్ళు ఇవ్వకపోవడమే. సో, దాని వెనుకున్న రూల్ ఏంటి? దాని వెనకున్న బేస్ బాబా చట్టం ఏంటి? ఏ చట్టం ప్రకారం ఇలా జరుగుతోంది? సో, మేబీ ప్రశ్ననే నాది ఇంకొంచెం క్లియర్‌గా ఉండాలనేమో అనిపిస్తోంది. యాక్చువల్‌గా దృష్టి ద్వారా సృష్టి. ఇది ఒకటి బాగా మైండ్‌లో ఫిట్ అయిపోవాలి. దృష్టి ద్వారా సృష్టి. సో, ఈరోజు తల్లిదండ్రుల దృష్టికోణంలో పిల్లలకి యాక్చువల్‌గా అక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో, మళ్ళీ బేస్ జ్ఞానానికెళ్తే బాబా అందరిని ఆత్మిక దృష్టితో చూడమంటున్నారు. శరీరము చూడకూడదు, ఆత్మని చూడండి అంటూ. సో, ఈరోజు ప్రతీది భగవంతుని యొక్క చట్టాల ప్రకారం నడుస్తోంది. భగవంతుని యొక్క చట్టాలు మనకు మెయిన్ తెలిసుంటే సబ్జెక్ట్. అందుకే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇది ఏమిటా సంస్కారాలేంటని అడుగుతున్నా, ఆ వెనకాల చట్టం ఏముందా చెప్పా. ఈ దృష్టి ద్వారా సృష్టి అన్న పాయింట్ మీకు దాని ఆన్సర్సే ఇవన్నీ. సో, తల్లి యొక్క దృష్టికోణం ఏమక్కడుంది? ఆత్మిక దృష్టి లేదు. దేహ దృష్టి ఉంది. దేహ దృష్టి ఉండడం వల్ల ఏమైపోతోంది? అక్కడ భయపెట్టేస్తోంది. సో, ఈరోజు ఒక ఆత్మని భయపెట్టడం అన్నది డిస్‌రెస్పెక్ట్. గౌరవం ఇవ్వకపోవడం. ఫస్ట్ బాబా మనకి మనం గౌరవం ఇచ్చుకోమని జెప్పాడు. సో, ఈరోజు నాకు నేను గౌరవం ఇచ్చుకున్నప్పుడు నన్ను నేను భయపెట్టుకోను కదా! నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్నప్పుడు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్నన్నది నా యొక్క స్వధర్మాన్ని నేను గౌరవించుకోవడం. కానీ ఆ గౌరవం యొక్క గీతను దాటేసి, మర్యాద అన్న గీతను దాటేసి, నేను శాంతితోటి వ్యవహరించలేదు, భయపెడుతూ చేశాను అంటే, నేను నాకు గౌరవం ఇచ్చుకోలేదు కాబట్టి, దృష్టి ద్వారా సృష్టి. సో, అటువంటి పరిస్థితులే సృష్టించుకోవడం వల్ల, ఈరోజు తిరిగి పిల్లలు గౌరవం ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, తల్లిదండ్రులంతా సిండికేట్ అయినట్టు అయిపోయారు. మేము రైట్, పిల్లలు తప్పు. ఈ పాయింటు మీకు బాగా బుద్ధిలోకి ఎక్కాలని చెప్పేసి భార్యాభర్తల సంఘం గురించి చెప్పినప్పుడు కూడా చెప్పా. మీకు గుర్తుందో లేదో ఒకసారి మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాము మీకు సబ్జెక్ట్ దిగాలని. ఈరోజు ఎందుకో భార్యాభర్తల సంఘం అని ఒక సంఘం వచ్చింది. చదువు పరంగా, డబ్బు పరంగా ఒక శక్తిశాలి ఉన్న మగవాళ్ళు ఈరోజు బలహీనులు ఎందుకైపోయారు? దృష్టి ద్వారా సృష్టి. ఆడది అబల అన్న దృష్టికోణంతో చూసారు కాబట్టి వీళ్ళలో బలం తగ్గిపోయింది. అక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్ మీకు ఈ సబ్జెక్ట్ దిగాలి అని చెప్పేసి. సో, ఇంకా సంఘాలు ఇవన్నీ వింటుంటే ఏంటో అందరికి అదొక డిఫరెంట్ మూడ్‌లో విన్నట్టున్నారు. ఇప్పుడు అదే తల్లి పిల్లల విషయానికి వచ్చేసరికి కూడా మరి ఇప్పుడు ఇదే లాజిక్ అప్లై అవుతది కదా మరి. అంటే సబ్జెక్ట్ ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడెక్కడ రావాలన్నది మనకి బుద్ధి గైడెన్స్ ఇస్తూ ఉంటది. అందుకే మనం దివ్య బుద్ధి అన్న మురళి చెప్తున్నాం. మనం ఇలా 3-4 క్లాసులు పెట్టుకుని నేను ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతుంటే అసలు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో, మీతోటి ఆ ప్రశ్నలు పెట్టించి ఆన్సర్స్ ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ అడిగినప్పుడు తల్లి పిల్లలా అంటే తల్లన్నారు, పిల్లలన్నారు. కొంతమంది తల్లి పిల్లలు ఇద్దరు అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళకి ఇంకా క్లారిటీ అంటే సబ్జెక్ట్ ఇప్పుడు ఎవరైతే అది రాంగ్ ఆన్సర్స్ పెట్టారో తల్లి అనో, పిల్ల అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక కాదు. సబ్జెక్ట్ అర్థమైంది వాళ్ళకి గూడా. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ రావట్లేదు. ఆ ప్రాక్టికల్ అప్లికేషన్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే అది ఎక్కడ అప్లై అవుతుంది? ఎక్కడ చేయాలన్నది మనకి ఎవరు గైడెన్స్ ఇస్తారంటే మన బుద్ధే ఇస్తది.
అందుకే బాబా దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇస్తున్నాడు. సో అందుకే ఈ మనసా సేవ అలా చేయిస్తుంటే చేసేస్తున్నారు, పడుకుంటున్నారు. ఇంకా రకరకాలుగా అన్నట్టుంది. సో అందుకే మరీ మరీ చెప్తున్నాం. ప్రాక్టికల్ అప్లికేషన్‌లో మీరు ఏ సంకల్పాలైతే చేస్తున్నారో, ఆ సంకల్పాలు మీ ప్రాక్టికల్‌కి రావాలి. సో ఎవరెవరితోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇంట్లో మీ పిల్లలే అవ్వచ్చు, స్కూల్‌లో అవ్వచ్చు, ఎక్కడ చేసినా చట్టము ప్రతి నిమిషం పనిచేస్తుంది. మీరు ఇంట్లో చేసినా మా పిల్లలే అని అనుకుని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా చట్టం పనిచేస్తది. స్కూల్‌లో చేసినా చట్టం పనిచేస్తది. అసలు పిల్లల పట్ల హింస అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? కలియుగంలో స్టార్ట్ అయింది. బాబా సృష్టించిన ప్రపంచంలో లేదు. సత్య త్రేతాయుగాల్లో హింస లేదు అన్నప్పుడు ఇక్కడ జరుగుతుందంటే అది రాంగ్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఏదైనా రైటా? రాంగా? అన్న విషయం డౌట్ వస్తే సత్యుగాన్ని చూడడమే. సత్యుగంలో పిల్లల పట్ల హింస జరగదు. ఇప్పుడు జరుగుతోంది అనంటే ఇది కలియుగము అని మనకు బాబా సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసిన తర్వాత ఇంకా మన ప్రవర్తన చెక్ చేసుకోవాలి. పిల్లలకి శక్తి ఇస్తాము. శక్తి ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఏమైద్దంటే పిల్లలకు ఊరికే చెప్తుంటే కూడా అర్థం చేసుకోవట్లేదు అన్న ఒక విసుగులాగా వచ్చేస్తూ ఉంటది అందరికి. శక్తి ఇస్తే ఆ ప్రాబ్లమ్ రాదు. అదొకటి సొల్యూషను. ఇంకొకటి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని శివబాబాకి కనెక్ట్ చేయాలి. వాళ్ళకవి నేర్పించాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి అన్న సంకల్పాలు వాళ్ళకి నేర్పించి, వాళ్ళని కనెక్ట్ చేస్తే బుద్ధి దివ్యంగా అవుతది. పిల్లల్ని శక్తిశాలిగా చేసే విధాన్ని 3 వీడియోలు ఏవైతే మన ఛానెల్‌లో రికార్డ్ అయ్యి ఉన్నాయో, అందులో కూడా ఈ విషయం చెప్పాను. మరి ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ నడుస్తుందో తెలీదు. అది చదువులోనూ ఉపయోగపడతది. పిల్లల యొక్క రక్షణ కోసం కూడా ఉపయోగపడతది. సో, అప్పుడేం జేస్తారు మీరు పిల్లలకి ఏ రకంగా అయితే భోజనం టైంకి పెడుతున్నారో, అదే విధంగా వాళ్ళకి సంకల్పాల భోజనం పెట్టి కూడా వాళ్ళని కనెక్ట్ చేయాలి శివబాబాకి. చేసినప్పుడు వాళ్ళే డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతే ఏమైపోతది? వాళ్ళకి శక్తొస్తది. ఆ శక్తి వచ్చినప్పుడు చదువుకోగలుగుతారు. బాబా ఒక పక్క శక్తి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం పక్క నుంచి భయపెట్టేయొద్దు. మళ్ళీ కోపం తెచ్చుకోవడం. అంటే ఒక పక్క నుంచి బాబా శక్తొస్తుంటే ఇంకో పక్క నుంచి మనం ఇచ్చేయొద్దు. ఎందుకంటే పిల్లలు తల్లికి దగ్గరగుంటారు ఇంట్లో వాళ్ళకి కాబట్టి, ఈ పిల్లలు తల్లికి, ఇంట్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే బాబాకి సంకల్పాలు నేర్పిస్తున్నారు. బాబాకి కనెక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత తల్లి బెదిరించినా, తిట్టినా, కొట్టినా ఇమ్మీడియేట్‌గా పిల్లల దృష్టంతా తల్లి వైపే వెళ్ళిపోతది గానీ, తల్లి కొట్టేటప్పుడు బాబాని తలుచుకోరు గదా! సో, ఆబ్వియస్‌గా మీ భయము, కోపమే మళ్ళీ ఆళ్ళు క్యాచ్ చేసి కూర్చుంటారు. సో, ఓ పక్క బాబా శక్తి నింపుతుంటే, మీరు ఇంకో పక్క భయాన్ని నింపుతూ ఉంటే, మళ్ళీ నెట్ ఎఫెక్ట్ చూసుకుంటే భయమే ఉంటది. సో, కాబట్టి ఈ విషయాల మీద ధ్యాస పెట్టాలి. సో, ఇప్పుడు మళ్ళీ మనసా సేవ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో, ఇది వాయుమండలాన్ని తయారు చేస్తున్నాము. వాయుమండలాన్ని తయారు చేశాక మనం తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని చెప్పి గూడా గ్రూప్‌లో వేస్తున్నాం. మరి వేసేటప్పుడు మరి ఆ దృక్పథం వచ్చిందా లేదా అన్నది ఇంకా మరి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను. సో, అప్పుడు డిటాచ్ అవుతాము. పిల్లల పట్ల గూడా ఆత్మిక దృష్టొస్తుంది. తర్వాత నేను పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, పరమాత్మ నా తండ్రి. తర్వాత నాకు పిల్లలకు మధ్య సేవా సంబంధం ఉన్నది. కర్మ బంధనం కాదు. సో, ఈ సంకల్పాలు మనం ఎందుకు మననం చేస్తున్నామంటే, పిల్లల్ని చూసినప్పుడు ఆత్మ ఇండికేషన్ ఏసి విషయం గుర్తొస్తది. అప్పుడు ఈ భయపెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ ఆగిపోతాయి.
తర్వాత పిల్లలు శివబాబా యొక్క పిల్లలు బాబా ద్వారా నిమిత్తంగా పాలన చేయడానికి లభించిన రచన. స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము. సో ఈ సంకల్పాలన్నది ఇప్పుడు నేను మీకు నేర్పించేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో పిల్లలని చెప్పి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. మళ్ళీ హద్దులోకి వెళ్ళిపోవద్దు. మనం క్లాస్ స్టార్టింగ్ అప్పుడు ప్రతిసారి అభ్యాసం చేస్తున్నాం, గుర్తుపెట్టుకుంటున్నాము. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవాన్న వరదానాన్ని స్వీకరించి జగన్మాత అనేది. సో ఈ జ్ఞానం అంతా మొత్తం విశ్వంలోని పిల్లలందరికీ వర్తిస్తుంది. పిల్లలు అనంటే అందరూ, శరీరం చిన్నగా ఉన్న వాళ్ళు పిల్లలు కాదు. మొత్తం విశ్వంలోని ఆత్మలకు వర్తిస్తుంది. అందరి పట్ల మన దృష్టికోణం అదే ఉండాలి. అందరినీ ఆత్మిక సోదరులుగానే, ఆత్మిక పిల్లలుగా చూడాలి. తల్లి పాత్రలో వాళ్ళకి శక్తిని ఇస్తూ పోవాలి, కానీ భయపెట్టడము, బెదిరించడము, హింసించడం అన్నది చేస్తున్నామంటే మన ప్రాక్టికల్ లైఫ్ టోటల్ గా కూలిపోయిందని అర్థం. సో ఎవరిని చూసినా గాని పిల్లలు శివబాబా యొక్క పిల్లలు బాబా ద్వారా నిమిత్తంగా పాలన చేయడానికి లభించిన రచన. జగన్మాతగా పిల్లలకు బాబా పరిచయాన్ని ఇచ్చి బాబా సమానంగా తయారు చేయడం నా కర్తవ్యం. సో మళ్ళీ బేహద్దులోకి వెళ్ళాలి, అందరినీ తయారు చేయాలి. సో మొదలు పెట్టడం ఇంటి నుంచే మొదలు పెడతాము. మళ్ళీ పిల్లలు చెప్తే వినరు, జ్ఞానంలోకి రామంటారు, చేయమని ఇటు మళ్ళీ వ్యర్థం చేయొద్దు. మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి ఫస్ట్. మనలో మార్పు అన్నది ఇంట్లో వాళ్ళకి కనిపిస్తేనే ప్రేరణ పొంది వస్తారు. జగన్మాతగా పిల్లలకు బాబా పరిచయాన్ని ఇచ్చి బాబా సమానంగా తయారు చేయటం నా కర్తవ్యం. పిల్లలను ఈశ్వరీయ సేవకు యోగ్యంగా తయారు చేయటం నా కర్తవ్యం. సో ఈశ్వరీయ సేవ అంటే మళ్ళీ బట్టలు మార్చడం కాదు, ఆహార నియమాలు మార్చడం కాదు. యోగ్యంగా తయారు చేయడం అంటే వాళ్ళని ఇప్పటి నుంచే సంకల్పాలు నేర్పించి బాబాకి కనెక్ట్ అయి దివ్య బుద్ధిగా అయ్యేటట్టు చూసి వాళ్ళ ప్రవర్తనని ఉన్నతంగా పెట్టినప్పుడు వాళ్ళ నుంచి స్వతహాగా తరంగాలు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా సేవ జరిగిపోతూ ఉంటది. పిల్లలు టెన్షన్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, భయపడ్డారు అనుకోండి, భయం యొక్క తరంగాలు వెళ్ళిపోతాయి. సో పిల్లల యొక్క చదువు వేరా, బాబా జ్ఞానం వేరా అనుకోద్దు. ఎందుకంటే చాలా మంది మాట్లాడేటప్పుడు అంటే పిల్లలు జ్ఞానంలోకి రావట్లేదు అంటారు. సో జ్ఞానంలోకి రావడము, రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. అసలు మనం అసలు ఆ మాట అంటున్నామంటేనే మనం జ్ఞానంలోకి రాలేదని అర్థం. సో ఈ రోజు పిల్లలు సంతోషంగా ఉన్నారు, శాంతితోటి ఉన్నారంటే స్వతహాగా తరంగాలు వెళ్ళిపోతాయి కదా. ఇంకా మళ్ళీ కొత్తగా ఇందులోకి వచ్చేసి చేసేది ఏముంది? ఇందులోకి రావడము, రాకపోవడం అంటూ ఏమి ఉండదు కదా. సో అందుకే సబ్జెక్ట్ అర్థమైనా ప్రాక్టికల్ లైఫ్ ఎంతవరకు వచ్చామా, ఒక ప్రశ్న వస్తుందంటేనే అసలు ఏంటి దీని ప్రాక్టికాలిటీ. ఈ రోజు పిల్లలు జ్ఞానంలోకి రామంటున్నారు అన్న ప్రశ్న వేస్తున్నామంటే అసలు ఇంతకు జ్ఞానంలోకి రావడం అంటే ఏంటి, రాకపోవడం అంటే ఏంటి అన్న ప్రశ్న మనకే వచ్చేసారు. పిల్లలు సంతోషంగా ఉన్నారు, శాంతితోటి వ్యవహరిస్తున్నారంటే తరంగాలు వెళ్ళట్లేదా? పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారంటే మంచి పద్ధతికి పునాది వేస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? సో ఈ జ్ఞానంలోకి వచ్చి కూర్చుని మనమంతా చాలా మంది సమయాన్ని కూరగాయలు కోసి బియ్యం ఏరి వేస్ట్ చేసుకున్నట్టు వాళ్ళు వచ్చి వేస్ట్ చేసుకోవాలా ఏంటి? అది కాదు కదా ఆత్మిక స్థితి. సో పిల్లల్ని భయపెట్టేసి, బెదిరించేసి వాళ్ళ నుంచి భయం యొక్క తరంగాలన్నీ పంపించేసి తర్వాత మనం సేవలు చేసుకున్నాము, వాళ్ళు జ్ఞానంలోకి రాలేదు అంటే ఎలా అవుతది? సో పిల్లలను ఈశ్వరీయ సేవకు యోగ్యంగా తయారు చేయటం నా కర్తవ్యం. నేను మరియు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా సంపన్నంగా ఉన్నాము. నేను మరియు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా సంపన్నంగా ఉన్నాము. నేను మరియు పిల్లలు బాబా బండారా నుండి ఆహారాన్ని స్వీకరిస్తున్నాము. నేను మరియు పిల్లలు బాబా బండారా నుండి ధనాన్ని ఉపయోగిస్తున్నాము.
సో ఇదే జ్ఞానాన్ని మన దివ్య బుద్ధి అన్న మురళిని మళ్ళీ ఒకసారి చదువుతూ ఇదే పిల్లల పెంపకం విషయంలో పిల్లల పట్ల ఈ బాబా జ్ఞానాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ గా ఉపయోగించాలన్నది మళ్ళీ రాత్రి 8:30 క్లాస్ లో తెలుసుకుందాము. సో నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తొందర ఏం లేదు, నిదానంగా చూడండి. సో దాని మీద కూడా మనము చర్చించుకుని బాబా జ్ఞానం ఏ రకంగా పిల్లల పట్ల ఉపయోగించాలి, ఏ రకంగా వాళ్ళని కూడా యోగ్యంగా ఇలాంటి డ్రగ్స్ ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టాలంటే ఏం చెయ్యాలి అన్న దాని గురించి కూడా మనము తెలుసుకుని ఆ సేవలు కూడా చేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.